సో ఫాదర్ మదర్ మొత్తం మీరు ఎంతమంది సంతానం? మా అమ్మ నాన్న వాళ్ళకి 4 సంతానం. ఓకే. పెద్దన్నయ్య వెంకటేశ్వర్లు, రెండో అన్నయ్య శ్రీనివాసు. రెండో అన్నయ్య శ్రీనివాస్ ఈ స్టూడియో నుంచి ఒక 100-200 మీటర్ దూరంలో ఉంటుంది. ఆ తర్వాత అక్క నాకంటే పెద్ద, నేను అందరికంటే చిన్నవాడిని. మీరు లాస్ట్? నేనే చివరి. ఓకే. నేనే ఆఖరి అన్నట్టు. మేము 4 సంతానం. పవర్ఫుల్ అనమాట. ఎస్ అనుకుంటున్నా నేనైతే. 4 సంతానం. ఎంతైనా కూడా మా నాన్నే పవర్ఫుల్. ఓకే, అంతే కదా. ప్రతి కొడుక్కి ఫాదర్ హీరో. ఎస్. సో అంటే మీ అన్నయ్య గారు ఏం చేస్తారు పెద్దన్న? ఆ పెద్దన్నయ్య యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే. మా కుటుంబాల్లో చదవాలి, చదవకపోతే మన పరిస్థితి ఇట్లుంటుంది అనడానికి మొత్తం మా ఎంటైర్ చింతపండు ఫ్యామిలీలో ఆయన ఇన్స్పిరేషన్. ఆయన చదువుకొని ఆయన కూడా చాలా కష్టపడి చదివింది సార్, మామూలు చదువు కాదు. ఆయన ఏది టెక్స్టైల్ షాప్లో జీతం ఉండి, సైకిల్ షాప్లో జీతం ఉండి చదువుకొని, అట్లా అట్లా ఎస్టీడీ బూత్లో జీతం ఉండి అట్లా చదువుకొని, ఏది విజయ పాల డైరీస్ ఈ లాలాపేట దగ్గర ఉన్న దాంట్లో ట్రేలు మోసి మరీ ఆయన చదువుకోండి సార్. ఓకే. అట్లా చదువుకొని ఆయన ఓ స్థాయిలో చదువు విలువ మాకు కూడా తెలియజేసింది. చదువుకోకపోతే ఏం లేదనే పరిస్థితులకు తీసుకొచ్చిండు. మా రెండో అన్న శ్రీనివాస్ అని ఉంటాడు సార్. పాపం ఆయనకు చదువు ఎక్కువ అవ్వలే కానీ కష్టం బాగా చేసేవాడు సార్. దుబాయ్ ఏది మన భీవండికి పోయి సాంచల పని చేసేవాడు. ముంబై సాంచల పని చేసేవాడు. ప్రస్తుతం ఇప్పుడు క్యాబ్ నడుపుకుంటాడు సార్, క్యాబ్ డ్రైవరు. స్టిల్ ఇప్పటికి కూడా. మా అక్క ఉంది సార్, మా అక్క ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే. ఏఎన్ఎంగా పనిచేస్తుంది. తర్వాత ఇక నేనేమో సరిగా ఇట్లా తిరుగుతున్నా. సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఎస్ సార్. ఎక్కడ? నాది యాక్చువల్గా నేను సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను సమయం సార్. ఆ తర్వాత నాకు పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం సార్. నాకు ఎస్పీ కాలేజీలో అంత ఆ సార్ నాకు ఈ వర్కౌట్ కాదు ఈ సార్ అనుకొని నేను మళ్ళీ ఎత్తుకుంటే నాకు భువనగిరిలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో డాక్టర్ ఎస్ బుచ్చయ్య సార్ అని, ఇక ఖచ్చితంగా ఆయన చెప్పిండంటే యూనివర్సిటీలో ర్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ సార్. నేను అక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. అది షిఫ్ట్ చేసుకున్న క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో అక్కడికి పోయినా. అక్కడికి పోయిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత నా క్లాస్మేట్ అమ్మాయి సార్, నా క్లాస్మేట్ అమ్మాయి మాతమ్మ, ఆమె పేరు ఒరిజినల్ పేరు మమత అని పిలుచుకుంటాం. ఓకే. అంటే సంతోష్ మాత అని అట్లా పెట్టుకుంటారు కదా సార్, దేవుళ్ళ పేరు అట్లా పెట్టిరు. అయితే ఆమె కొద్దిగా బ్యాక్ బెంచ్, ఎప్పుడు ఆమె ఆ గర్ల్స్లో బ్యాక్ బెంచ్. పాపం ఆమె సైకిల్ మీద కాలేజీకి వచ్చేది, నడుచుకుంటూ పోయి అట్లా కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఎగ్దమ్ పూర్ అంటే ఎగ్దమ్ పూర్. వాళ్ళ ఇంట్లో కనీసం చదివించే పరిస్థితి లేదు. సెలవులు వస్తే ఆమె ట్రాక్టర్ మీద పనికి పోవడం, కలవపోవడం, ఆ తర్వాత కూలీ పనికి పోవడం, అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినారు సార్ వాళ్ళు. ఓకే. అయితే తను మనం సినిమా గుర్తుకొస్తుంది మీరు చెప్తుంటే, నాగార్జున గారు, శ్రీగా. ఏమో సార్ నాకు సినిమాల గురించి పెద్ద తెలియదు కానీ తను అంటే ఎందుకంటే ఇక అరే నిజంగా మన వల్ల ఒక లైఫ్ ఏదన్నా ఒకటి సెట్ కావాలి అన్న ఉద్దేశంతో ఎందుకు మేమిద్దరం బ్యాక్ బెంచ్లో అంటే ఎడ్యుకేషన్లో ఏం అది కాదు సార్, మళ్ళీ అక్కడ వెనకబడకపోతుంటుంది. అది చేస్తూనే ఎందుకు ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడంలో ఒకరోజు ఏమైంది సార్ అంటే December 31 వస్తే అందరు యాదగిరి గుట్టకు పోదామని పోయినాం సార్, క్లాస్ వాళ్ళమంతా. ఎవరు చెప్పలే. యాదగిరి గుట్టకు పోతే ఎట్లా కలిసింది అంటే యాదగిరి గుట్టకు పోయి వస్తుంటే January 1కి గ్రీటింగ్స్ ఇచ్చుకునే అలవాటు ఉంది సార్. గ్రీటింగ్ కార్డ్స్ అప్పట్లో చాలా. అయితే ఆ గ్రీటింగ్ కార్డులో తనిచ్చింది 2 లవ్ సింబల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 2 పావురాల బొమ్మలు ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి. ఇది ఎందుకు ఇచ్చింది నాకు అని అనుకున్నా. సరే ఇది ఏందో అని చెప్పి ఇక ఒకసారి సరే మాట్లాడుకున్నాం. ఏంది ఏమన్నా అంటే ఏం లేదంటే అసలు చెప్పడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో లాగుదాం లోపల నుంచి అని మీకు ఉద్దేశం? లేదు అట్లనే కలిసి ఇట్లా అయితే ఓకే తను ఇష్టపడుతుంది కదా, సో నాకు కూడా ఇష్టమే అనిపించింది. సరే అట్లా కంటిన్యూ అయ్యాం సార్. కాలేజ్ మొత్తం తెలుసు మీ ఇద్దరం ఇష్టపడతామని. అయితే ఆ కాలేజ్ మీ ఏజ్ ఎంత, ఆవిడ ఏజ్ ఎంత అప్పుడు? సార్ నా ఏజ్ వచ్చేసి ఆమె నాకంటే 3 years ఏమో చిన్న సార్. ఓకే. 3 years 4 years చిన్నది అనుకుంటా. రైట్. అయితే నేను కొద్దిగా లేట్గా చదివిన సార్, అంటే 10th తర్వాత లేట్గా చదివిన. ఆ తర్వాత ఒక 5 years గ్యాప్ ఇచ్చి చదివితే ఆమె మళ్ళీ నా క్లాస్మేట్ అయింది. ఓకే. అయితే ఆమె కాలేజ్ అంతా తెలుసు సార్. ఆమె ఆ ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ అది చాలా పెద్ద కాలేజ్ సార్. అందులో మన గ్యాంగ్స్టర్ నయీం, విమలక్క, కర్ణె ప్రభాకర్ లాంటి వాళ్ళు చదివిన కాలేజ్ అది.
అయితే దాంట్లో నేను చదువుకునేటువంటి ఆమె రాష్ట్రపతి పరేడ్ అబ్దుల్ కలాం నుంచి అవార్డు తీసుకుంది సార్ మా మిస్సెస్. ఓ ఆర్డీ పరేడ్ చేసింది. ఆ కాలేజ్ నుంచి ఫస్ట్ ఉమెన్ సార్. ఓకే. ఆ కాలేజ్ నుంచి ఫస్ట్. ఇక ఆ తర్వాత సేమ్ అదే స్థాయిలో ఒక అవార్డు తీసుకుంది నేనే సార్. మళ్ళీ దాంట్లో ఎన్ఎస్ఎస్లో ఓకే నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్. దాంట్లో మేము అవార్డులు తీసుకున్నాం. మాకు ఎక్కడెక్కడో మ్యాచ్ అయిపోయింది. ఇక మ్యాచ్ అయిపోయి కొద్దిగా అది ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత ఒక 9 సంవత్సరాల పాటు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ లైఫ్లో సెట్ కావాలని చెప్పి ఆ తర్వాత బుచ్చే సార్ సారథ్యంలోనే చదువుకున్నాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ నేను 90 ర్యాంక్ సార్ నాది పొలిటికల్ సైన్స్లో. నా క్యాంపస్లో సీటు. ఆ తర్వాత తనకు ఎకనామిక్స్లో సీట్ వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. అది కంటిన్యూ అవుతా ఉంది. అయిన తర్వాత ఇంకా పెళ్ళి అనే టాపిక్. ఓకే. అయితే ఉద్యోగం లేదు. సరే నేను చేస్తూ ఉన్నా జర్నలిజం అదో ఏదో చేస్తూ ఉన్నా. కొద్దిగా గొప్ప వస్తూ ఉన్నాయి. మా దగ్గర సరిపోతా ఉన్నాయి. అంటే మా ఇంట్లో ఎన్నడూ కూడా ఒక్క అనా పైసా నన్ను అడగలేదు సార్. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరు నా మీద డిపెండ్ కాదు. చిన్నోని కాదు సార్. ఇట్లా ఏందో అన్నట్టు వదిలేసారు. సరే ఆమెకు నేను విజయవాడలో కోచింగ్ ఇప్పించిన సార్. ఓకే. విజయవాడలో అవనిగడ్లో కోచింగ్ ఇప్పించిన తను గవర్నమెంట్ జాబ్ సంపాదించి అప్పుడే వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందిగా. చలో ఇక కిచెన్ సెక్యూరిటీ ఉంది. ఓకే. చలో ఇక పెళ్ళి అయితే చేసుకుంటా. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిందా తెలంగాణ గవర్నమెంట్? ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చింది సార్. రైట్. 2012లో సార్. ఓకే. 2012లో ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత 2014లో మేము పెళ్లి చేసుకున్నాం. ఓకే. పెళ్లి చేసుకొని ఇక తర్వాత ఆ పెళ్ళికి కూడా ఇక ఎట్లా అంటే ఇక ఊర్లలో ఎట్లుంటుంది సార్ అంటే కమ్యూనిటీ చిన్నదన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది కదా సార్. మా కుటుంబానికి లేకుండే. సో పెళ్ళైన తర్వాత మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయిందా? ఇంకెక్కడ సార్? ఇంకా లేదు. అప్పటికి తను చదివింది. మళ్ళీ తను ఎంపీడీ చేసింది. తను ఇక రకరకాల కోర్సులు చేసి కార్యక్రమం చేసింది. నేను కూడా చదువుకున్నా. నేను కూడా జర్నలిజం చేసిన. ఎందుకు అడిగానంటే చెరో సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కదా. సో పెళ్ళైన తర్వాత ఒకే సైకిల్ మీద వెళ్ళారేమో. లేదు సార్, ఇంకా అంత దాకా రాలేదు సార్. అయితే ఆ క్రమంలోనే పెళ్ళి కాకముందుకే తనకు వచ్చిన శాలరీ నా శాలరీ ఏదో ఓ బండి కొన్నాం సార్. మొత్తం మీద ఓ బండి, అది సిబి టిస్టర్ అనేటువంటి బండి, AP 10AL 7986 బండి నెంబర్. ఆ బండి నాకు ఫ్రెండ్ ఉంటుండే బషీర్ అని, నా క్లాస్మేట్. అది 786 ఉంది, ఈ బండి నాకు కావాలంటే వానికి ఇవ్వకపోతుంటే నేను ఆ బండి కొని ఈమెను ఫస్ట్ ఈమెను ఎక్కించుకోవాలి కదా అని ఈమె అప్పుడు క్యాంపస్లో చదువుకుంటుంది. ఆ పక్కనున్న స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఓకే. ఆ స్కూల్ కాడికి పోయి వెయిట్ చేసి ఫస్ట్ ఆ బండి మీద ఎక్కించుకొని ఒకసారి అట్లా రౌండ్ కొట్టి ఇదే అమ్మాయి బండి అని చెప్పి చూపించి మీకోసమే కొన్నాను, నా కోసం అలాగే డైలాగ్ లేదా? లేదు సార్, నేను క్యాంపస్ నుంచి ఆఫీస్కి పోవాలి కదా, ఆఫీస్కి పోవడానికి కొనుక్కున్నా. సో ఫస్ట్ అది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మేము ఇటు ఉప్పల్ వైపు వచ్చినాం సార్. ఎందుకంటే తన ఉద్యోగం అటువైపే కాబట్టి తను పోయి రావడానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ వైపు ఉన్నా అక్కడే సెటిల్ అయిపోయినా సార్. ఇప్పుడు ఇది జరిగిన ప్రయాణం. ఓకే. సో మీకు పిల్లలు? నాకు ఫస్ట్ ఒక బాబు ఉండే సార్, చనిపోయాడు. ఆ తర్వాత రెండో పాప సార్. ఆ తర్వాత మూడో పాప సార్. ఇప్పుడు ఇద్దరు పాపలు ఉన్నారు. ఓకే. బాబు ఎలాగా? బాబు యాక్చువల్గా మేము ఏం చేసిందంటే స్కూల్లో సైన్ చేయడానికి పోయింది. రేపో ఎల్లుండో డెలివరీ అనగా స్కూల్లో సైన్ చేసి వస్తే ఇంకా ఆ 6 months సెలవులు ఉండేటివి. ఆ సైన్ చేయడానికి పోయింది. మరి అక్కడ ఏదన్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందో ఏమో తెలియదు, బాబు కడుపులో చనిపోయినాడు సార్. ఇక్కడ జరిగిపోయింది కదా. సో మళ్ళీ పాప? మళ్ళీ పాప సార్, పెద్ద పాప. తను ఏం చేస్తుంది ఇప్పుడు? తను 5 years సార్. యాక్చువల్గా తను స్పెషల్ బేబీ. తను నడవలేదు, కూర్చోలేదు. 5 సంవత్సరాలు ఉంటుంది సార్. తను వెరీ యాక్టివ్గా ఉంటుంది సార్. ఓకే. రైట్. రెండో ఆమె ఒక 3 సంవత్సరాలు ఉంటుంది సార్. ఆ పాప ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఇప్పుడు బెదిరిస్తుంది సార్. ఇప్పుడు బెదిరిస్తుంది మన లాంగ్వేజ్లో. బ్లడ్ కదా. ఇక అది సార్ నా కుటుంబ నేపథ్యం. ఓకే. ఇక మా మిస్సెస్ వాళ్ళకి 3 ఆడపిల్లలు సార్. వాళ్ళు మేము 3 అన్నదమ్ముల లెక్క. వాళ్ళు 3 ఆడపిల్లలు. వాళ్ళ కొడుకులు లేరు సార్. కొడుకులు లేరు. వీళ్ళిద్దరు ట్విన్స్ ఉండే. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఈమె నేను చేసుకున్నా. తర్వాత ఇంకొక చిన్న ఆమెది కూడా పెళ్లి చేసేసినాం సార్. ఆమె కూడా హ్యాపీగా లెక్చరర్కి ఇచ్చి చేసినాం. ఓకే. అయిపోయింది సార్. ఇక మా అత్త మామ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఇది సార్.